వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అన్ని విభాగాల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని కోటిలింగాల గుడిలో నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి సాయంకాలం వరకు నిర్వహించిన కార్యక్రమంలో 20 రకాల ఆటలలో గెలిచిన సుమారు 250 మంది మహిళలకు, పురుషులకు, పిల్లలకు, దాంపత్య జంటలకు బహుమతి ప్రధానోత్సవం నిర్వహించడం జరిగిందని, కార్యక్రమానికి దాండియా పెద్ద ఎత్తున అందరినీ ఆకట్టుకోవడం జరిగిందని, ఉమ్మడి జిల్లాల్లోని పిఎస్టీలకు సన్మాన కార్యక్రమం జరిగిందని, గీసుకొండ మండలంలోని మహిళలు ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగిందని, కార్యక్రమంలో అన్ని మండలాల నుండి పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా విభాగం పిఎస్టీలకు, యూత్ విభాగం పిఎస్టీలకు జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు అందరినీ సన్మానించడం జరిగిందని, రాబో కాలంలో ఇలాంటి కార్యక్రమాలకి అందరూ చేయూతనివ్వాలని పేర్కొనడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్థానిక కార్పొరేటర్ శివ, గందే, కల్పన, గీసుకొండ మండల నాయకులు శ్యాంబాబు, మధు, సోమేశ్వర్, శ్రీనివాస్, పోషెట్టి సదానందం, మహిళా అధ్యక్షులు కళావతి, యూత్ అధ్యక్షుడు యాదవ్ రవి యాదవ్, ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు ఆదివారం రోజు కార్తీక మాస వనభోజన కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గత 4 సంవత్సరాల కాడి నుంచి ఈ కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుంది. ఎప్పుడు చేసినా ఈ కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈసారి కార్తీక మాస వనభోజనాలు చివరి ఆదివారం కాగా చాలామంది జిల్లాలో ఉండబడే, ఉమ్మడి జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య సోదరులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎందుకు అని చెప్పంటే ఈరోజు ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారానికే పరిమితం అవుతారు, ఆర్యవైశ్యులు ఐక్యం కారు, ఆర్యవైశ్యులకి యూనిట్ అయ్యే గుణం లేదు, ఇట్లాంటి భావాలు చాలామంది లోపల ఉంటాయి. కానీ ఇవాళ చూస్తే ఈరోజు ఈ కీర్తినగర్లో ఈ మన కోశాఖలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ, ఆర్థిక సహాయం అందించిన వారికి, దాంతోపాటు ఈ కార్యక్రమ నిర్వహణలో పూర్తి స్థాయిలో పనిచేసిన వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు రాబో కాలంలో ఆర్యవైశ్యులంతా కూడా ఇట్లాంటి కార్యక్రమాల్ని ముందుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని, అందరూ ఆర్థిక సహాయం అందించి ఈ కార్యక్రమాలను ముందుకుపోవాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దుబ్బా శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ యొక్క కోటిలింగాల గుడి కాశీబుగ్గనందు మా యొక్క ఆర్యవైశ్యుల అందరికీ కార్తీక మాసము వనభోజనాలకి ఆహ్వానించడం జరిగింది. మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి, వరంగల్ జిల్లానే కాకుండా అనంకొండ, కాజీపేట్ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి 14 మండలాల నుండి పర్వతగిరి మరియు దర్శనపేట ప్రతి మండలం నుండి కూడా అనేక మంది పిల్లలు, పెద్దలు, వృద్ధులు, 70 ఏళ్ల పైన వాళ్ళు కూడా వచ్చేసి మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆటల పోటీ ఆడడం వల్ల ఆనందం అనేది కలుగుతుంది. ఒకరు ఈ ఆనందం వల్ల ఏమవుతుందంటే మనకి సంతోషం అనేది ఎక్కువ, సంతోషం రాగానే పాజిటివిటీ పెరుగుతుందండి, ఐక్యత పెరుగుతుంది. ముఖ్యంగా మా ఆర్యవైశ్యుల ఐక్యత కోసం మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరి పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. జై వాసవి, చొల్లేటి కళావతి, ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు. వాసవి, జై జై వాసవి. ఈరోజు కార్తీక మాస వనభోజనాలు వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ వారు నిర్వహించారండి. అందులో భాగంగా మా పాల్గొన్నారు. అందరికీ చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం చేస్తారండి ఇలాగ వనభోజనాల కార్యక్రమం. ఇది 3వసారి. జై వాసవి.